ఓకే. నమస్కారం. వీడియో స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది. రికార్డ్ అయితుంది. స్వాతంత్ర దినోత్సవం మనకి స్వాతంత్రము అంటే అంటే ఏంటిది? నేను. అంటే నేను. తంత్రం. తంత్రము అంటే నాకు నేను చేసుకునేది. నాకు నేను చేసుకునేది. అర్థమైతుందా? స్వాతంత్రము అంటే ఏంటిదంటే నాకు నేను చేసుకునేది. చూడండి ఎంత అద్భుతమైన వర్డ్ ఇది. నాకు నేనే చేసుకోవాలి ఏదైనా కానీ ఎవరో వచ్చి నాకేమీ చెయ్యరు. అలాంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనకి భగవంతుడు మనకి పెట్టిండు. స్వేచ్ఛ అంటే మన పిల్లలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ చదువుకునే వాళ్ళు కానీ ఎలా భావిస్తారు? స్వేచ్ఛ స్వాతంత్రము అంటే విచ్చలవిడిగా తిరగడము అనుకుంటారు. అంటే వాళ్ళకి మనస్సుకు నచ్చినట్టు తిరగడము అనుకుంటారు. కానీ నేను అంటే మనస్సు కాదు కదా, నా మనస్సు అంటాము కానీ నేను మనస్సు అనం. మరి నేను అంటే ఎవరు ఇక్కడ? ఆత్మ. నా మనసుకు నచ్చినట్టు ఉండడము అంటే విచ్చలవిడిగా అవుతుంది. మనసు ఎలా ఉంటుంది? అరిషడ్ వర్గాలతో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి అది తనకు నచ్చినట్టు తీసుకెళ్తుంది. అలా విచ్చలవిడిగా ఉండడం వల్ల మనకి నష్టం జరుగుతుంది. కానీ అంటే నేను కాబట్టి నేను అంటే అహం ఆత్మ. నేను ఆత్మని ఆత్మకు నచ్చినట్టుగా నాకు నేను చేసుకోవడము అని స్వాతంత్రం. ఇంత అర్థం ఉందండి స్వాతంత్రం స్వేచ్ఛలో. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ. స్వ అంటే నేను, ఇచ్ఛ. ఇచ్ఛ అంటే మనకు నచ్చినట్టుగా, అంటే ఆత్మకు నచ్చినట్టుగా ఉండడము. మళ్ళీ ప్రతిదీ కూడా నాకు నేను తంత్రము, స్వాతంత్రము అంటే నాకు నేను చేసుకోవాలి. ఇప్పుడు మేడం వచ్చి మీకు ఏం చెయ్యది, మేడం చెప్తేది అంతే, గురువు కూడా చెప్తాడు అంతే. కానీ శ్రద్ధ మీ దగ్గరుంటే, ఏకాగ్రత పట్టుదల మీ దగ్గరుంటే అది మీరు చేసుకున్నట్టే. కానీ మా వల్ల మీరు ఎదిగినట్టు కాదు, మీరు తీసుకోవడం వల్ల, మీ శ్రద్ధ వల్ల, అంటే మీకు మీరు చేసుకున్నారు. అది దీన్నే తంత్రము అంటాం. అదే స్వాతంత్రము అంటే నాకు నేను చేసుకోవడమే స్వతంత్రం. మరి ఇలాంటి స్వతంత్రం కోసం మనకి 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు జరిగింది. అయితే ఇక్కడ మనకి 1857లో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయినప్పుడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయిండ్లండి. ఇది చాలా బాధాకరమైన విషయం. మరి లక్షల మంది అంటే అందులో ఎవరెవరు ఉన్నారు? ఒక అద్భుతమైన స్త్రీ, తనే ఝాన్సీ లక్ష్మీబాయి అండి. తన కళ, తన ఫేసు, తన అద్భుతం, తన టాలెంటు, తన ధైర్యము అవన్నీ మనకి రావాలి. మనం ఎప్పుడు భయపడొద్దండి ప్రతిదానికి. ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకోవాలి. రోగంతో భర్త చనిపోయినా బాధపడలే, బిడ్డ చనిపోయినా బాధపడలే, ఆఖరికి ప్రాణాలని కూడా త్యాగం చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి. మరి తనతో పాటు ఇంకా నానా సాహెబ్, అంటే మన సాయిబాబా దగ్గర ఉన్నారు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు సాయిబాబా సీరియల్ వస్తుంది. నానా సాహెబ్ గారు గవర్నమెంట్ జాబ్ చేశారు. అక్కడ తను ప్రతిక్షణము బాబాని కలుస్తూ ఉంటారు. తను నానా సాహెబ్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒకరు. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే మనం చిన్నప్పుడు పాఠాలు నేర్చుకున్నాం. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే ఎవరు అంటే మనకి జాతీయ గీతం అందించిండ్రు కదా, జనగణమన అధినాయక జయ హే అన్న అద్భుతమైన, మళ్ళా వందే మాతరం, ఇద్దరు మహానుభావులు కలిసి
అందించిండు. ఇటువంటి జాతీయ గీతాన్ని అందించిన రవీంద్రనాథ్ ఠాగూర్. మళ్ళీ ఈయన చాలా గొప్పవాడండి. మరి ఇటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్, నానాసాహెబ్, లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, బాల గంగాధర్ తిలక్ వీళ్ళందరూ కూడా, భగత్ సింగ్, సైనికులు. క్లాస్ 10 minutes ఉంది, మధ్యలో అయిపోయిందంటే రేపు కంటిన్యూ చేసుకుందాం. ఓకే, సైనికులు కూడా చనిపోయిండ్రు. ఇప్పుడు నేను చెప్పిన పేర్లు ఉన్నవాళ్ళు. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయిని అయితే ఘోరంగా, తర్వాత సైనికులు, సామంతులు, తర్వాత కార్మికులు, తర్వాత మహర్షులు, అంటే మనకి భారతదేశానికి ఉపయోగపడే మహర్షులు, ఇలా కవులు, కళాకారులు. కవులు అంటే కవిత్వం రాసేవాళ్ళు. ఇప్పుడు తులసీదాసు వాళ్ళు వీళ్ళు అంటాం కదా, వాళ్ళు. మళ్ళీ తర్వాత కళాకారులు, టాలెంట్ ఉన్నవాళ్ళు. తర్వాత మేధావులు, మేధస్సు అంటే శాస్త్రవేత్తలు, మేధావులు. అంటే ఎంతమందిని మనం కోల్పోయినామండి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోవడానికి. మరి ఎంతమందిని కోల్పోయినాం చూడండి. మేధావులు, మహర్షులు, కళాకారులు, కవులు, మహర్షులు, మరి ఎందరో దేశానికి త్యాగం చేసిన మహానుభావులందరూ, మామూలు మనుషులు, కార్మికులు, వీళ్ళందరినీ కోల్పోయిన మనము ఆఖరికి అల్లూరి సీతారామరాజు, ఆయననైతే ఘోరంగా తూట్లు వేసేసిండు శరీరాన్ని. అందులో షిరిడి సాయిబాబా గారు కూడా మనకి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి చాలా కష్టపడ్డాడండి. ఇటువంటి విషయాలు చెప్పడు. ఆయన దేవుడు కాదని విగ్రహాలు ధ్వంసం చేస్తారు. మరి ఆ మహా ఉద్యమము 90 సంవత్సరాలు జరిగిందండి. అంటే ఇలా పోరాటం ఒక్కరోజు 2 రోజులు మన ఇంట్లో ఇది లేదు అది లేదని యుద్ధం చేస్తాం. మరి వాళ్ళు తిన్నారా లేదా, పన్నారా లేదా, కంటికి నిద్ర ఉందా, కడుపుకు ఆహారం ఉందా లేదా తెలది. కానీ వాళ్ళు ఏం చేసిండ్లు? ఉద్యమం చేసిండ్లు 90 సంవత్సరాలు. 9 రోజులు కాదు, 90 రోజులు కాదు, 90 సంవత్సరాలు. తర్వాత 90 సంవత్సరాలు ఈ ఉద్యమము చేయగా వీళ్ళందరూ ఉద్యమం చేసినప్పుడు భారతదేశానికి బ్రిటిష్గా ఒక రాణి వచ్చింది మనకి 1858లో. 57లో తిరుగుబాటు జరిగి స్టార్ట్ అయింది. 58లో మనకు బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్యాన్ని అధినేతగా, అంటే మన భారతదేశాన్ని తన గుప్పిట్లోకి తీసేసుకుంది. అప్పుడు మనకి హిమాలయ యోగులు, లాహిరి మహాశయులు అంటే ఎవరంటే మహావతార్ బాబాజీకి పరమ శిష్యుడు లాహిరి మహాశయులు. ఇట్లా ఆయన ఫోటో నేను మీకు మళ్ళీ పెడతానండి. ఆయన చూడండి. ఆయనకి ఎప్పుడు ఇట్లా షర్ట్ అట్లా ఏమి ఉండదు, కళ్ళు ఎప్పుడు తెరిచినట్టుగానే ఉంటాడు. చాలా గొప్పవాడు. అతనికి ఇచ్చిన దీక్షలో గుహ ఉంది, మహావతార్ బాబాజీ కేవ్ అని. అది నేను దర్శించుకొని వచ్చానండి. హిమాలయాలలో ఉంటుంది. నేను ఋషికేశ్కి వెళ్ళినప్పుడు మహావతార్ బాబాజీ కేవ్ అనేది ఉంటుంది. అక్కడ లాహిరి మహాశయులకి దీక్ష ఇవ్వడం జరిగింది ఆ గుహలో. ఆ గుహకి మేము వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని ధ్యానం చేసుకొని రావడం జరిగింది. అటువంటి మహానుభావుల స్థలాలని మనం సందర్శించాలి. ఆ శక్తి ప్లేస్లని మనం వెళ్ళి కాసేపైనా మనం అక్కడ కూర్చోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కావ్యకంఠ గణపతి, ఇలా అనేక మంది ఈ సంగ్రామంలో హిమాలయ యోగులు కూడా పాల్గొన్నారు. తర్వాత మనకి వీరందరి త్యాగం, స్వాతంత్రం సంపాదించడం కోసం ఈ భారతీయులందరికీ కాంక్ష, అంటే సంపాదించాలి, మన భారతదేశము మనది ఆధీనంలో ఉండాలి, వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళొద్దు అన్న కాంక్ష బాగా ఉండేది వీళ్ళందరికీ. అంటే ఎగిసిపడేవాళ్ళు, పోరాటం చేయాలి, అది చేయాలి అని. కానీ అప్పుడే గాంధీ మహాత్ముడు వస్తాడు అని చెప్పి బాల గంగాధర్ తిలక్కి సాయిబాబా చెప్తాడు మనకి. అయ్యా ఇలా బ్రిటిష్ వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే
మరి మనకి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని చెప్పి బాలా గంగాధర్ తిలక్ అంటే చాలా గొప్పవాడండి. మనం ఇంకా ఆయన గొప్పతనాన్ని వినాయక చవితి రోజు తెలుసుకుందాము. మనకి బాలా గంగాధర్ తిలక్ అడిగినప్పుడు సాయిబాబా చెప్తాడు, ఆగవయ్యా, ఎందుకు ఈ ఆరాటము, ఎలాగూ మనల్ని పరిపాలిస్తున్నారు, హింస పెడుతున్నారు, కానీ ఒక మహాత్ముడు రాబోతున్నాడు, అతని పేరు గాంధీ. ముందే పేరు చెప్పిండు బాబా. అతను రాబోతున్నాడు, అతను వల్ల పోరాటం చేసింది వీళ్ళు, చనిపోయింది వీళ్ళు, ఆఖరికి స్వాతంత్రం. చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం, ఎవరెవరో వస్తారు, ఎందరో పోతారు, కానీ ఎవరికి పేరు రావన్నో, ఎవరి వల్ల కార్యం జరగన్నో వాళ్ళ వల్లనే జరుగుతుంది. వాళ్ళని మాత్రమే ప్రకృతి ఎంచుకుంటుంది. ఇది నా వల్లనే జరిగింది, పేరు ప్రతిష్టలు వాళ్ళు కొట్టుకపోయినలో అంటే కుదరది. నువ్వు చెయ్యడం వరకు మాత్రమే వచ్చినావు. ఆ పోరాటం చేయడానికి వచ్చిన వీళ్ళందరూ వాళ్ళు వీర మరణం పొందిండ్లు. కానీ మహాత్ముడు వచ్చి శాంతితో చేయాలి అన్నాడు. వీళ్ళేమో యుద్ధం, పోరాటం, బాగా ఇబ్బంది పడ్డారు, చాలా ఇబ్బంది పడ్డారు ఈ మహానుభావులందరూ. అప్పుడు గాంధీ మహాత్ముడు పుట్టి ఈ యొక్క పోరాటం శాంతితో చేయాలి, వాడు ఒకటి కొడితే మనం రెండో చెంప చూపించాలి, అహింసా మార్గంలో ఉండి హింస చెయ్యకుండా, వాడు హింస చేస్తే మనం అహింసా మార్గంలో ఉండి చేయాలి అని చెప్పి గాంధీ మహాత్ముడు పుట్టి మరి శాంతి మార్గంలో దీన్ని సాధిద్దాము అని చెప్పి గాంధీ మనకు చెప్పిండు. అప్పుడే రవీంద్రనాథ్ ఠాగూర్ జైల్లో ఉంటాడు. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో కూడా నేను మీకు పెడతానండి. ఫొటోస్ అన్ని నేను మీకు పెడతాను, పేరుతో సహా పెడతాను. వాళ్ళని ఒక్కసారి ఆ యోగులని గమనించండి. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన మనకిచ్చిన మహానుభావుడు. కానీ ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ కాదు జైల్లో ఉంది, ఇక్కడ అరవిందో స్వామి అని ఇంకొక యోగి ఉంటాడు. అరవిందో స్వామి, ఆయన ఫోటో కూడా పెడతా. ఆయన యొక్క పుట్టినరోజు ఎప్పుడు అంటే ఆగస్టు 14న ఉంటుంది. నిన్నగాక మొన్న ఆగస్టు 14నో ఆయన పుట్టినరోజు నాడు ఆయనకి జైల్లో ఉన్నప్పుడు ధ్యానంలో కూర్చున్నాడు. ఆ యోగికి సాక్షాత్తు కృష్ణ భగవానుడు దర్శనమిచ్చిండు. అమ్మ ధ్యానంలో చూడండి, కృష్ణ భగవానుడు దర్శనమిచ్చి ఆ ధ్యానంలో కనిపించి, భారతీయులు స్వేచ్ఛగా శ్వాసని పీల్చుకునే సమయం ఆసన్నమైంది, అంటే మీకు స్వాతంత్రం రాబోతుంది, స్వేచ్ఛగా మీరు గాలిని పీల్చుకునే సమయం వచ్చేసింది అని చెప్పి అరవిందో స్వామికి ధ్యానంలో ఆ కృష్ణ భగవానుడు వచ్చి చెప్పడం వల్ల ఆ రోజు ఆగస్టు 14 నాడు చెప్పడం జరిగింది. ఆగస్టు 15న మరి ఇది మనకు ఆయన అరవిందో స్వామి గ్రంథంలో రాయడం జరిగింది. తర్వాత 15 నాడు మనకి ఆగస్టు 15న మనకి స్వాతంత్రం వచ్చింది. మరి ఇది ఆధ్యాత్మిక శక్తి వల్ల వచ్చిందండి. చూడండి, స్వాతంత్రం అనేది కోపంతోనో యుద్ధం చేస్తే వచ్చింది కాదు, ఆధ్యాత్మిక ప్రేరణతో, శక్తితో. ఇది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఇక్కడ శాంతితో, అహింసో పరమో ధర్మ అని ఎందుకన్నారంటే, అహింసతోని అన్ని పనులు, హింస లేకుండానే ఏ పనైనా మనం సాధించాలి అంటే శాంతి మార్గంలో చేయాలని చెప్పి, ఆధ్యాత్మిక మార్గంలో చేయాలని చెప్పి మనకు నిరూపించి చూపించడం జరిగింది. అంటే ఆధ్యాత్మిక మార్గంలో కోపం ఉండదు, అసూయ ద్వేషాలతో చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆ ఘర్షణ పెరుగుతుంది. అదే ఇవి మనం అహింసా మార్గంలో ఉండి ప్రేమతో, కరుణతో, దయతో మనం వివరిస్తే ఆ యొక్క ప్రాబ్లం అనేది చల్లబడుతుంది, తగ్గిపోతుంది. ఆ మాటలకి మంత్రముక్తులై ఆ ఎదుటి వాళ్ళు మన విషయాన్ని గ్రహించి, ఓ వీళ్ళు ప్రశాంతంగా చెప్తున్నారు, శాంతంగా చెప్తున్నారని కొన్ని రోజుల వరకన్నా వింటారు అన్న ఉద్దేశంతోనే శాంతి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మరి మనకు వివరించడం జరిగింది. అందుకనే పోరాటంతో ఏది రాదు, పోయేది మనదే అని చెప్పి మనకు పెద్దలు నినాదం కూడా చెప్పిండ్లు. మరి పోరాటం చేస్తే
పోయేది ప్రాణాలే తప్ప ప్రాణాలు పోయినాయి కదా గమనించండి ఫస్ట్. తర్వాత గాంధీ మహాత్ముడు చక్కగా శాంతితో మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ మళ్ళా మన భారతదేశానికి ఎనలేని సంపద. ఇప్పుడు మన భారతదేశములో సంపదన తక్కువ ఉంది అని చెప్పి ఓకే మాస్టర్స్ అందరికీ నమస్కారం. మరి మనం నిన్న స్వాతంత్ర దినోత్సవం గురించి తెలుసుకున్నాం కాబట్టి పూర్తిగా కాలేదు. మరి స్వాతంత్ర దినోత్సవం అనేది ఒక్కసారి మళ్ళీ నిన్న అందరూ రాలేదు కాబట్టి ఒక్కసారి స్వాతంత్ర దినోత్సవం, స్వాతంత్రము అంటే దినోత్సవం అంటే మనం జరుపుకునేదాన్ని, ఆ దినం రోజు జరుపుకునే ఉత్సవం కాబట్టి దినోత్సవం అంటాము. మరి స్వాతంత్రము అంటే ఏంటో మనం నిన్న తెలుసుకున్నాము. ఇంకొకసారి మనం కొత్త వాళ్ళు వచ్చింది కాబట్టి తెలుసుకుందాము. స్వాతంత్రము అంటే స్వ అంటే నేను, తంత్రము అంటే నాకు నేనుగా చేసుకునేది. ఎవరో చేసేది తంత్రము కాదు, నాకు నేనుగా చేసుకునేది. అంటే నేను మాత్రమే నాకు నేనుగా ఏదైనా చేసుకోగలుగుతాను, అదే స్వాతంత్రము. స్వేచ్ఛ అంటే స్వ ఇచ్ఛ. స్వ అంటే ఆత్మ, ఇచ్ఛ అంటే నచ్చినట్టుగా. అంటే స్వ అంటే ఆత్మకు నచ్చినట్టుగా. నేను అనేది మనసుకు సంబంధించిందో, బుద్ధికి సంబంధించిందో, శరీరానికి సంబంధించిందో కాదు కాబట్టి, మరి నేను అనేది ఆత్మకు సంబంధించింది కాబట్టి నేను అంటే ఆత్మ అని మనం పూర్తిగా అవగతం చేసుకోవాలి. మరి ఆత్మకు నచ్చినట్టుగా ఉండాలి కానీ మనము మనస్సుకు నచ్చినట్టుగా ఉంటున్నాం కాబట్టి దాని స్వాతంత్రము అనము, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉండడము అంటారు. అందుకని స్వాతంత్రము అంటే నేను నాకు నేనుగా చేసుకునేది. ఎవరో వచ్చి నన్ను ఉద్ధరించరు, ఎవరో వచ్చి నన్ను బాగు చేయరు, ఎవరు నా రోగాన్ని తీసేయలేరు, ఎవరు నా మానసిక ప్రశాంతతని తొలగించలేరు. కాబట్టి మరి ఏదైనా ఆరోగ్యాన్ని తొలగించుకోవాలన్నా, మానసికంగా ప్రశాంతంగా పొందాలన్నా ప్రతి దానికి నాకు నేనుగా చేసుకునేదాన్ని స్వాతంత్రము అంటాం. మరి ఆ స్వాతంత్రం గురించి మనం నిన్న చాలా విషయాలు నేర్చుకున్నాము. మిగతా అంతా యూట్యూబ్లో ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళు వినండి. మరి మనకు ఎప్పుడు ఈ స్వాతంత్రంలో ఎందరో లక్షల మంది మరణించారు కాబట్టి హిమాలయ యోగులు కానీ, మరి తర్వాత మునులు కానీ, ఋషులు కానీ, లాహిరి మహాశయులు, సాయిబాబా కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, బాల గంగాధర్ తిలక్, నానాసాహెబ్ ఇట్లాంటి మహానుభావులందరూ పాల్గొని చాలా వరకు మనకి జన నష్టం జరిగింది భారతదేశానికి. మరి ఇదంతా మనం నిన్న చాలా ముఖ్యంగా చాలా చక్కగా వివరించి తెలుసుకున్నాము. మరి ఈరోజు మిగతాది తెలుసుకుందాము. మనం నిన్న ఎవరికి అంటే అరవింద స్వామి అని నేను ఈరోజు పులాజీ బాబా గ్రూప్లో ఫోటో పెట్టాను. అయితే ఆ ఫోటోలో అరవింద స్వామి అని ఒక యోగి ఉన్నాడు, మీరు చూసిండ్రచ్చు. తనకి ధ్యానంలో కృష్ణ భగవానుడు దర్శనమిచ్చి, మీకు 2000 మనకు ఆగస్టు 14న తన పుట్టినరోజు ఉంటుంది. ఎవరిది అంటే అరవింద స్వామిది. ఆ రోజు తనకి ధ్యానంలో ఆగస్టు 15న భారతదేశము భారతీయులందరూ స్వేచ్ఛగా వాయువుని అంటే గాలిని పీల్చుకునే సమయం ఆసన్నమవుతుంది, ఆగస్టు 15న స్వాతంత్రం వస్తుంది అని చెప్పి అరవింద స్వామికి శ్రీకృష్ణ భగవానుడు యోగంలో చెప్పడం జరిగింది. చూడండి, ధ్యానం చేస్తే ఆ ధ్యాన సాధనలో ఎటువంటి మహానుభావులైనా మనకి దర్శనమిస్తారు. ఇదే మరి ఆయన గ్రంథంలో రాశాడు. మరి అటువంటి అరవింద స్వామి సాక్షాత్తు కృష్ణుణ్ణి దర్శనం చేసుకొని మరి ఇచ్చిన ఈ సందేశము, అప్పుడు ఈ సందేశాన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూరు తన యొక్క ఆనందాన్ని పట్టలేక అప్పుడు మనకు జాతీయ గీతాన్ని రాయడం జరిగింది. అంటే జాతీయ గీతం అనేది ఏంటంటే మనకి స్వాతంత్రం రాబోతుంది అన్న ఉత్సాహంతో, ఆ ఉల్లాసంతో వాళ్ళు వందే మాతరం అనేది
జాతీయ గీతం, వందే మాతరం వందే మాతరం, సుజలాం సుఫలం అనే జాతీయ గీతము, అలాగే జనగణమన అధినాయక జయ అనే జాతీయ గీతాన్ని చక్కగా మనకి ఈ రెండు గీతాలని మన భారతదేశానికి రవీంద్రనాథ్ ఠాగూర్ ఫోటో కూడా పెట్టాను. తను మనకి ఆ గీతాలని అందించాడు, కానీ ఆ గీతం యొక్క అంతరార్థాన్ని కూడా మనకు అందించిండు. ఏదో మామూలుగా అందరు జాతీయ గీతం పాడాలి అని పాడతారు, కానీ దాని అంతరార్థం ఇప్పటి వరకు తల్లులకి, పిల్లలకి, టీచర్లకి ఎవరికి తెలియదు. దాని యొక్క అంతరార్థంతో రాసిండు ఆయన. మరి మన భారతదేశానికి ఎనలేని సంపద ఉండేది. ఎందుకంటే మన భారతదేశంలో అద్భుతమైన యోగ భూమి కాబట్టి, అంటే యోగులు ఎక్కువగా ఉన్న భూమి, ధ్యానము జరిగే భూమి కాబట్టి దీన్ని దేవభూమి, యోగ భూమి అంటారు. కాబట్టి భారతదేశంలో ఎనలేని సిరి సంపద, జ్ఞాన సంపద రెండు ఉండేవి. భారతదేశంలో ఎక్కడ ఏ దేశంలో లేని సిరి సంపద, ఏ దేశంలో లేని జ్ఞాన సంపద రెండు కూడా మన భారతదేశంలో ఉండేది. మరి ఆనాటి భారతీయుల అశ్రద్ధ వల్ల దానిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంటే మామూలు ప్రజల వల్ల పోగొట్టుకోవాల్సి, మనకి బద్ధకం వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత మనకి ఆ టైంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చిండ్రు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మన భారతదేశం మీద ఆధిపత్యం సాధించారు. కుల మత భేదాలు అనేటివి మనకు లేకుండే. ఫస్ట్ భారతీయులకి కుల మత భేదాలు లేకుండా, మనకు టీ కాఫీలో అలవాటు లేవు, మనం సత్తు గంజిలో కూడా మనం ఎప్పుడు వంట చేసుకోలేదు. మనకి కుండలు కానీ, వెండి మన ఇత్తడి గంజులు కానీ, రాగి పాత్రల్లో కానీ వండుకున్నాం. ఎందుకంటే భారతీయులకి నాలెడ్జ్ ఎక్కువ. ఈ నాలెడ్జ్ అసలు ఎలా వస్తుంది అని చెప్పి మనం తినే ఆ కుండలో వండింది కానీ, ఇత్తడి గంజులో, తర్వాత రాగి పాత్రలో వండిన ఆ యొక్క పదార్థం వల్ల ఒకటి యోగ భూమి కాబట్టి, అందుకని భారతీయులకి జ్ఞానం ఎక్కువ అని చెప్పి వాళ్ళు తెలుసుకొని మన యొక్క జ్ఞానాన్ని అణగదొక్కడానికి వాళ్ళు మనకి సత్తు గంజులు, మీకు దీని గురించి ఉందో లేదో కానీ సత్తు గంజులు ఎవరైతే మనం వండుకుంటామో అదేం చేస్తుందంటే మన యొక్క బ్రెయిన్ని డౌన్ చేస్తుంది, దాని యొక్క ఎనర్జీని డౌన్ చేస్తుంది. అందుకనే వాళ్ళు మనకి వీటిని అలవాటు చేయడము, ఛాయ్ అలవాటు చేయడం, అది ఒక మత్తు పదార్థం. పాల వల్ల మనకి బెనిఫిట్ ఉంది, కానీ టీ వల్ల మనకి బెనిఫిట్ లేదు, కానీ అది ఒక మత్తు పదార్థంగా మనకి అలవాటు చేసింది. ఇలాంటివన్నీ మనకు వచ్చి కుల మతాలలో గొడవలు పెట్టి వాళ్ళు ఇలా చేసిండ్రు. మరి మనకి జెండా ఉంది కదండి, 3 రంగుల జెండా, మధ్యలో సుదర్శన చక్రం ఉంటుంది చక్కగా. మరి ఇది పింగళి వెంకయ్య గారు, పింగళి వెంకయ్య అనే ఒక మహానుభావుడు ఈ మువ్వల జెండా పేరు ఆయన పెట్టిండు. మువ్వన్నెల జెండాని రూపొందించడం జరిగింది. మరి అటువంటి మువ్వన్నెల జెండాకి 3 రంగులు ఉంటాయి. కాషాయం రంగు యొక్క అర్థం ఏంది అంటే, మనకు ఆరెంజ్ కలర్లో రంగు ఉంటుంది. ఆరెంజ్ కలర్లో ఉన్న రంగు ఆధ్యాత్మికానికి, కాషాయం బట్టలకి, కాషాయానికి చిహ్నంగా ఆ మువ్వన్నెల జెండాని వెంకయ్య గారు మనకి ఫస్ట్ ఆరెంజ్ కలర్ అంటే ఫస్ట్ ఉండాల్సింది ఆధ్యాత్మికం. చూడండి, ఆ జెండాలో కూడా మన భారతదేశం యొక్క నాలెడ్జ్ ఎలా ఉందంటే, మన భారతీయుల జ్ఞానం అమోఘం కాబట్టి మనం ఎగరేసే జెండాలో కూడా, ఆ గాలిలో కూడా ఫస్ట్ ఆత్మకు సంబంధించింది, ఆధ్యాత్మికానికి సంబంధించింది మొట్టమొదటిగా ఉండాలని చెప్పి పైన ఆరెంజ్ కలర్, ఆ ఆరెంజ్ కలరే ఆధ్యాత్మికానికి, కాషాయ రంగుకి వీరత్వానికి నిదర్శనంగా, త్యాగానికి చిహ్నామంగా ఆరెంజ్ పెట్టాడు. మధ్యలో వైట్ కలర్ ఉంటుంది, తెలుపు అనేది తెలుసు కదా, శాంతికి చిహ్నం. తర్వాత మన సౌభాగ్యానికి, తర్వాత మన సహృదయం, మన హృదయము సరైన అంటే మంచి హృదయం, అంటే సహృదయం అంటే మలినం లేని. మరి ఇలాంటి తెలుపుకు చిహ్నం. తర్వాత ఆకుపచ్చ అంటే సమృద్ధి, సంపదకి చిహ్నం అండి. అలా చూడండి, మధ్యలో మళ్ళీ మనకి సుదర్శన చక్రం పెట్టిండ్రు. ఎంత అద్భుతం అండి మన జెండా యొక్క గొప్పతనము. మనకి ఇప్పటి వరకు
అంటే మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఉన్నప్పుడు మనకెవరే చెప్పలేరు. కానీ ఈ యోగులందరూ అంత అద్భుతంగా పింగళి వెంకయ్య గారు నిర్మించారు మరి జెండాని. అప్పుడే మనకి స్వాతంత్రం రాగానే మన జెండాని అలా నిర్మించాడు పింగళి వెంకయ్య గారు. మరి ఇలా స్వాతంత్రం వస్తుందన్న రాగానే చక్కగా మనకి జాతీయ గీతాలు అందించారు. ముఖ్యంగా వీళ్ళు మనకేం చెప్తున్నారు యోగులంటే, ఎవరైనా కానీ క్లాస్ వినే వాళ్ళు ఒక చోట కూర్చొని వినండి, నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక దగ్గర కూర్చొని వినండి, చక్కగా కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ స్వాతంత్రము కంటే మనం ఎలా ఉండాలి భారతీయులం అని చెప్తున్నాడంటే, మానవ జాతి ప్రకృతి సంపద మీద, మానవ యొక్క జాతి ఆ అమ్మ ప్రకృతి అమ్మ మీద, ప్రకృతి యొక్క సంపద మీద ఆధారపడి ఉంది, జంతువుల మీద ఆధారపడి ఉంది. మానవుడు ఒక్కోడు ఏమీ చేసుకోలేడు, జంతువుల మీద, మూగ జీవుల మీద, అలాగే సంపద మీద. మీరు గమనించండి, ప్రకృతిలో ఏ అందాలు లేకపోయినా, ప్రకృతిలో నీరు లేకపోయినా, గాలి లేకపోయినా, భూమి లేకపోయినా, పంచభూతాలు లేకపోయినా, ఇదే కదా ప్రకృతి అంటే. అవేవి లేకపోతే మానవుడు లేడు. మరి మూగ జంతువుల యొక్క మీద ఆధారపడి ఉన్నాడంటే, మూగ జంతువులు లేకుండా అసలు మనకి ఏ పని జరగదు. వ్యవసాయం కావాలన్నా ఎడ్లు కావాలి, పాలు కావాలన్నా బర్రెలు కావాలి, పంటలు బాగా సమృద్ధిగా పండాలన్నా ఎరువు కావాలి, దానికి మేకలు, గుర్రాలు, ఒంటెలు, కోళ్ళు, వీటన్నింటి యొక్క ఎరువు. సూక్ష్మక్రిములని మట్టిలో ఉన్న సూక్ష్మక్రిములని తీసుకొని తినేసేదే కోడి. ఆ కోడి ఏం చేస్తుందంటే మనని రక్షిస్తుంది. ఎక్కడ వర్షాకాలంలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుందో అక్కడ ఆ మట్టినంతా దవ్వి దాంట్లో ఉన్న సూక్ష్మ బ్యాక్టీరియా దానికి కనిపిస్తుంది, కానీ మనకు కనిపించదండి. అందుకే ప్రతి కోడిని అది గమనించండి, దాని కర్మ ఎలా చేస్తుందంటే ప్రతి క్షణం అది కర్మలోనే ఉంటుంది. కొక్కొక్కొక్కొక్కొక్కో అనుకుంటా అది తవ్వుతూనే ఉంటుంది. ఆ తవ్వుతున్నప్పుడు ప్రతి మట్టిలో ఎన్నో సూక్ష్మ క్రిములు, కొన్ని వేల క్రిములు ఉంటాయి, అది తినేస్తుంది. దాని బారి నుంచి మనని రక్షించడానికి ఆ కోడి అలా చేయడం జరుగుతుంది. అసలు ఏ జంతువు లేకున్నా, ఇప్పుడు పక్షి లేదనుకోండి 6 నిమిషాలు కూడా జీవించలేము. ఒక చెట్టు లేకుండే 2 సెకండ్లు కూడా బతకలేము, ఎందుకంటే ఆక్సిజన్ ఇచ్చేది చెట్టు. అంటే ఇలా మనము ప్రతి దాని మీద ఆధారపడి బతుకుతున్న మానవ జాతి మరి ప్రకృతిని రక్షించాలి అని చక్కగా మనకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆధారపడి ఉన్నాం కాబట్టి మరి ప్రకృతి సంపదని, జంతువుల్ని, వీటన్నింటిని మనం కాపాడుకొని మరి పరిరక్షణ ఎప్పుడైతే మనం చేస్తామో భారతీయులమని అనిపించుకుంటాము. అప్పటి వరకు మనం భారతీయులం కాదు అని చెప్పి వీళ్ళ యొక్క నినాదం చక్కగా మనకి రవీంద్రనాథ్ ఠాగూరు ఆ యొక్క జనగణ మనలోతో పాటు గట్టిగా నొక్కి చెప్పారు. భారతీయుడు అంటే ప్రకృతిని రక్షించాలి, ప్రతి జంతువుని రక్షించాలి, భక్షించడం కాదు, వాడు భారతీయుడు కాదు అని చెప్తారు. అందుకనే ఏ యోగులు కూడా, ఏ గొప్ప వాళ్ళు కూడా ఇప్పటి వరకు హింస లేదండి, ఏ జీవిని చంపలేదు, తినలేదు. కానీ ఈ విషయము మనం గ్రహించక, తెలుసుకోలేక తినేస్తున్నాము. మన సంపదని మనమే నాశనం చేసుకుంటున్నామని చక్కగా మనకి రవీంద్రనాథ్ ఠాగూరు మరి జనగణ మన అధినాయక జయ అనే గీతంలో అద్భుతమైన అర్థాన్ని ఇచ్చాడు. అలా మనకి గంగా, యమున, చూడండి ఆ పాటలో జనగణ మన అధినాయక జయలో కూడా గంగా, యమున, సరస్వతి అనే నదుల పేర్లు కూడా పెట్టిండు, రాష్ట్రాల పేర్లు పెట్టిండు. అంటే ఇక్కడ గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, అలకనంద అంటే బద్రీనాథ్లో ఉంటుంది, మందాకిని. ఏ దేశము నదిని ఒక శక్తిగా ఇప్పటి వరకు గుర్తించలేదు, కానీ భారతదేశము మన నదులన్నింటినీ ఒక అద్భుతమైన శక్తిగా మనం గుర్తించి వాటికి పూజలు చేస్తున్నాం. మన భారతదేశమే ఈ పూజలు అందుకుంటా, అంటే గంగామాతకి హారతిస్తాం కదా, అది ఏ దేశంలో జరగదు, కానీ కేవలం ఒక భారతదేశంలో జరుగుతుంది. అంత గొప్ప జ్ఞాని మన భారతీయుడు అని మనకి తెలియజేస్తున్నాడు. మరి సజీవమైనటువంటిది ఆ నీరులో, అంటే జీవం ఉంటుంది, ఆ నీరులో జీవం ఉంటుంది. అలాంటి ప్రవహించే జీవం ఏదైతే ఉందో మన భారతదేశంలో కూడా ఉంది. దాన్ని సస్యశ్యామలంగా
కొనసాగుతుంది అని చెప్పి ఆ జాతీయ గీతంలో సస్యశ్యామలమని మనకి చెప్పడం జరిగింది. మరి మనతో పాటు మన చుట్టూ ఉన్న ప్రపంచానికి, వనాలకి, జంతువులకి, వీటన్నింటిని రక్షించిన వాడి నిజమైన మానవుడు. మరి మన జన్మకి అర్థము, పరమార్థము అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇంత జ్ఞానాన్ని మనకిచ్చి జాతీయ గీతాన్ని అందించిండు. మరి నాకు నేను సంపాదించుకోగలను అనే స్ఫూర్తి ఇది ఉందండి మన లోపల, ఈ టాలెంట్ ఉంది. కాకపోతే కొంచెం మనం ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత పోరాటం చేసిందండి. తన భర్తకి ఒక క్యాన్సర్ లాగా ఉన్నా కూడా అది తెలిసి కూడా ఏ రోజు తను చింతించకుండా ఈ రాజ్యానికి నేను రక్షిస్తాను అనే ఉద్దేశంతో ఏ రోజు బాధపడకుండా, తండ్రి భర్త చనిపోయినా, బిడ్డ చనిపోయినా కూడా ఒక బిడ్డని, వేరే బిడ్డని, ఒక బీద బిడ్డని పెంచుకొని తనని ఈ రాజ్యానికి యువరాజుగా చేస్తానని బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి మరీ మరణించింది. ఎంత ధైర్యవంతురాలంటే మామూలుగానా అండి. ఆమె చరిత్ర వినండి. ఝాన్సీ లక్ష్మీబాయి అలాంటి ధైర్యము మనలో ఉంటే ప్రతి సమస్యని, ప్రతి రోగాన్ని మనల్ని పీడించే ఇవేవైతే ఉన్నాయో నాకు నేనుగా చేసుకోగలుగుతాను అని మనకి చక్కటి జ్ఞానాన్ని మరి ఇలా రవీంద్రనాథ్ ఠాగూర్ తెలియజేయడం జరిగింది. అందుకే స్వాతంత్రం అని పేరు పెట్టిండ్లు. మరి నేను మాత్రమే నాకు నేను అన్ని చేసుకోగలుగుతాను కానీ ఎవరు వచ్చి చేయరు. ఏది చేసినా అంత మట్టుకే ఉంటుంది కానీ అది సంపూర్ణం కాదు. మరి సంపూర్ణం కావాలంటే నీలో ఉన్న జ్ఞానంతో నీవు మాత్రమే నీకు నువ్వే హెల్ప్ చేసుకోగలుగుతావని చక్కగా వివరించారు. మరి భారతదేశంలో త్యాగము, జ్ఞానము అనేది మన భారతమాతకి ఆభరణాలని చెప్పిండు ఠాగూర్ గారు. అంటే మన భారతదేశంలో ఎవరైతే త్యాగమూర్తులు, ఇప్పుడు వీళ్ళందరూ త్యాగం చేసిండ్రు కదండి వాళ్ళ యొక్క ప్రాణాలని. అలా చక్కగా జ్ఞానంతో, శాంతితో మనకి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. అంటే శాంతి అంటే అది ఆధ్యాత్మికానికి సంబంధించింది కానీ ప్రాపంచికానికి సంబంధించింది కాదు. అంటే మనకు స్వాతంత్రం అనేది ఆధ్యాత్మికానికి శక్తితో వచ్చింది. అందుకనే మహాత్మా గాంధీ పుట్టకన్నా ముందే సాయిబాబా చెప్పాడు బాలగంగాధర్ తిలక్కి, గాంధీ పుట్టబోతుండు, ఆయన పేరు గాంధీ, తన స్వాతంత్రానికి తీసుకువస్తాడు, తొందరపడద్దు అని చెప్తాడు సాయిబాబా. అలా చక్కగా మరి జై జవాన్, జై కిసాన్, జై ఆత్మ విజ్ఞాన్ అని చెప్పి మనకి నినాదాలు చేసి మరి భరతమాతకి ఏదో బంగారు నగలు వేయడం కాదు, జ్ఞానం అనే నగలు వేయాలి, త్యాగం అనే నగలు వేయాలి, శాంతం అనే నగలు, కరుణ అనే నగలు వేయాలి, సంపద, జ్ఞాన సంపద అనే నగలు వేయాలి అని చెప్పి మరి ఠాగూర్ గారు చక్కగా మనకి మరి వివరించి చెప్పారు. మరి ఇక్కడ మనకి ఇంకా గాంధీ గారు బాధలో ఉండి మనకేం చెప్పారంటే, స్వరాజ్యం అయితే సాధించాము, ఫలితం ఏముంది అంటే స్వరాజ్యం సాధించినాం. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు అయిందండి స్వాతంత్రం వచ్చి? 78 సంవత్సరాలు అయింది ఈ ఇయర్తోని. స్వరాజ్యం అయితే సాధించాము, ఫలితం ఏముంది, ఇంకా బానిసత్వం ఉంది, వీడని భావదాస్యం ఉంది అని చెప్పి చక్కటి గీతాన్ని మనకు అందించారు. ఎందుకంటే మనము స్వదేశీ వాళ్ళం కానీ మనం ఏం చేస్తున్నాం, విదేశీ వస్తువుల మీద వ్యామోహం ఉంది. అంటే ఇప్పటి వరకు మనం వాళ్ళని వద్దనే మనల్ని బంధించి మన స్త్రీలని ఖరాబ్ చేసిండ్రు. అంటే భారతీయులు స్త్రీలని ఒకప్పుడు బయటకు రానియకపోవడానికి కారణం ఏంటంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఎవరన్నా మంచిగా కనిపిస్తే చాలు ఆ భారతీయ స్త్రీలని ఎత్తుకపోయి నాశనం చేసి చంపేవాళ్ళు. మరి అలాంటి టైంలోనే ఏ స్త్రీని బయటకి రానియకుండా లోపలనే ఉంచి వారిని రక్షించడానికి, అలా మనం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినా కూడా ఆడవాళ్ళు బయటకి చాలామంది రారు. వచ్చి మనం చేయాల్సిన ధర్మం ఏంది, బాధ్యత ఏందో మనం చేయాలి. అందుకు మాత్రమే కానీ ఆడవాళ్ళు బయటకు రావద్దు, వస్తే అది ఇదని కాదు, మనని రక్షించడానికి అలా చేయడం జరిగింది. అందుకని స్వదేశమున మనం ఏమేమైతే వస్తువులు మనలో ఉన్నాయో అవి మాత్రమే మనం వాడుకోవాలి, విదేశీ వస్తువులు. ఎందుకంటే మీరు ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వాళ్ళకి నాలెడ్జ్ లేదు, మనకున్నంత నాలెడ్జ్ వాళ్ళకి లేదు. కాబట్టి మన యొక్క
టాలెంట్ని, మన యొక్క నాలెడ్జ్ని వాళ్ళకి ఉపయోగిస్తున్నాం. మన భారతదేశానికి ఉపయోగించట్లేదు, వాళ్ళకు ఉపయోగిస్తున్నాము అని చెప్పి మరి గాంధీ మహాత్ముడు బాధతో ఈ పాటని రాశాడు. సూది మొదలు లింజన్లన్నీ విదేశీ వస్తువులే, మరి కొంటే దేశం దివాలా తీయునులే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఏ వస్తువుని మనము విదేశీ వస్తువులని కొనకపోతే వాళ్ళు దివానా తీస్తారు, వాళ్ళు మన భారతీయుల వల్లనే బతుకుతున్నారు. మనం కొనడం వల్ల, ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ జనాలు ఉన్నారు, మనం కొనడం వల్లనే వాళ్ళకి లాభాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే కొనడం ఆపేస్తామో వాళ్ళకి అసలు జీవితం అనేది లేదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ కూడా లేదు అని చెప్పి ఇక్కడ బాధపడుతుంది. అయినా సుఖం మనం తెలుసుకోలేకపోతున్నాము భారతీయులమని. ఇలా మనకి చాలా వరకు ఒక అద్భుతమైన పాట రాశాడండి. అదే పాట, స్వరాజ్యమైతే సాధించాము ఫలితం ఏముంది, ఇంకా బానిసత్వం ఉంది వీడని భావదాస్యం ఉంది. మరి స్వదేశంబున స్వాలంబనను సాధించగరండి, స్వతంత్రం సాధించగరండి. అంటే ఓకే, మన భారతదేశాన్ని వాళ్ళ నుంచి కాపాడుకున్నాము, కానీ ఏం లాభం ఉంది? స్వదేశంబున మన యొక్క ఏవైతే గుణాలు ఉన్నాయో, మన యొక్క అలవాట్లు ఉన్నాయో, మన స్వదేశానికి సంబంధించినవి వాడుకుందాము అని చెప్పి మరి గాంధీ మహాత్ముడు విదేశీ వస్తువులు వాడద్దు అని చెప్పి చక్కగా ఆ గీతాన్ని ఆలపించాడు. మరి జనగణమన అనే ఒక్కసారి తెలుసుకుందాం, టైం ఉంది కాబట్టి. ఇప్పుడు జనగణమన అది నాయక జయ అంటే జనులందరి మనస్సులకి, జనులందరి అంటే ప్రజలందరి మనస్సులకి ఆదినేతగా భారత భాగ్య విధాత, ఈ భారతదేశానికి భాగ్యంగా విధాతగా అయిన నీకు జయహో అని భరతమాతకి నమస్కారం చేస్తున్నాడు ఈ గీతంలో ఠాగూర్ గారు. అలాగే పంజాబు రాష్ట్రాలు, సింధు తర్వాత గుజరాత్, మరాఠీ, ఇవన్నీ మనకి జనగణమనాది నాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠ, ద్రావిడ, ఉత్కల, వంగ అని ఇలా మనకి పాట ఉంది కదా, గీతం ఉంది కదా, అందులో చెప్తున్నాడు మీనింగ్. ఈ రాష్ట్రాలన్నీ కూడా, ఈ ఒరిస్సా, బెంగాల్ రాష్ట్రాలన్నీ కూడా వింధ్య, యమున, గంగా ప్రవాహాలు, మహోన్నతమైన సాగరాలు, శక్తివంతమైన సాగరాలు, ఇవన్నీ కూడా ఇచ్చిన ఓ భరతమాత నీకు శతకోటి వందనాలు అని చెప్పి ఎంతో అద్భుతమైన పంజాబ్, సింధు, గుజరాత్, మహారాష్ట్ర అద్భుతమైన రాష్ట్రాలని, అద్భుతమైన నదులని, శక్తివంతమైన నదులని ఇచ్చిన ఓ భరతమాత నీకు శతకోటి వందనాలు అని ఆ పాటలో ఆ భరతమాతకి, ప్రపంచానికి, భారతదేశానికి ఆయన సలాం చేస్తున్నాడు ఠాగూర్ గారు. తన దివ్య నామ స్మరణతో మేల్కొల్పు, అంటే చక్కగా అసలు ఎంత అర్థం ఉందంటే దీంట్లో, ఈ సమస్త జనులకి, జీవకోటికి మేలు కలిగించేలాగా మా భారతమాత భాగ్యము, అంటే భారతదేశంలో ఉన్న భాగ్యం ఎక్కడ లేదు, దాన్ని మనం కాపాడుకోలేకపోయినాం. మన దగ్గర సిరి సంపదలు ఎక్కువే, మన దగ్గర జ్ఞాన సంపదలు ఎక్కువే. ఇప్పుడు రెండింటిని పోగొట్టుకున్నాం మనం. అందుకని ఇప్పుడు మళ్ళీ మోదీ గారు మనకి నలంద తక్షశిల యూనివర్సిటీ ఏదైతే మనకు ధ్వంసం చేసిండ్రో, ఎవరైతే ఇంగ్లీష్ వాళ్ళు, మన దగ్గర అనంతమైన జ్ఞానం ఉండే మేడం. అంటే మన దగ్గర యోగులు ఎక్కువ కాబట్టి ఒక్కొక్క యోగి ఒక్కొక్క గ్రంథాన్ని, మనకి కొన్ని లక్షల మంది యోగులు కొన్ని లక్షల పుస్తకాలు మనకి ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ ఆత్మ జ్ఞానాన్ని మనం నలంద తక్షశిల యూనివర్సిటీలో పొందుపరిచినప్పుడు, ఈ జ్ఞానం ఉంటే వీళ్ళు ఇంకా మేధావులు అవుతారు అని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఇంకా అయినా కూడా కొందరు ఋషులు కొంచెం జ్ఞానాన్ని కాపాడిండ్రు. అయితే కొంచెం జ్ఞానాన్ని కాపాడిండ్రు, కానీ మిగతా జ్ఞానాన్ని వాళ్ళు ధ్వంసం చేసి దానికి నిప్పంటి పెట్టినప్పుడు మన గ్రంథాలు సగం గాలిపోవడానికి 6 నెలలు టైం పట్టింది. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని గ్రంథాలు గాలిపోయినాయో. సగం దాచిపెట్టిండ్రు మనోళ్ళు, ఇంకా సగం 6 నెలలు కాలిపోయింది. అలాంటి గ్రంథాలని కాపాడడానికి ఎందరో మునులు, ఋషులు, మహర్షులు ప్రాణాలని పోగొట్టుకున్నారండి. మరి అటువంటి ప్రాణాలు త్యాగం చేసి మన కోసం, మన భారతదేశం కోసం, ఆఖరికి మునులు, ఋషులు కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ప్రాణాలు త్యాగం చేసినప్పుడు
కనీసం మనం బ్రతికి ఉండి జ్ఞానం తెలుసుకోకపోతే ఆలోచించుకోవాలి. అటువంటి జ్ఞానం మనకు అందించడానికి, ఆ సంపదని మనకు అందించడానికి, తరతరాలకు అందించడానికి మన కోసం వాళ్ళు ఇంత త్యాగం చేస్తే మనము కనీసం అందులో ఆవగింజంత ఉన్న ఆచరించట్లేదు, అందుకు సిగ్గుపడాలి. ఇదండి స్వాతంత్ర దినోత్సవం యొక్క చరిత్ర. ఏదో జెండా ఎగిరడేమో, చాక్లెట్లు వంచడము, స్వీట్ వంచుకోవడం కాదు. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటిది అనేది ఇప్పుడు మనం నిన్నటి క్లాస్లో, ఇయలటి క్లాస్లో చక్కగా వివరించి తెలుసుకున్నాం. వందే మాతరం వందే మాతరం, సుజలాం సుఫలం సస్యశ్యామలం, అట్లా ఎంత అద్భుతమైన గీతం అండి అది కూడా. మరి ఇలాంటి 2 గీతాలను మనకు అందించి మరి చనిపోయిన వాళ్ళందరికీ మనం ఎన్నిసార్లు జోహార్లు చెప్పినా తక్కువే. మరి అటువంటి మహానుభావులు మన భారతదేశం కోసం, మన తరతరాల మన పుత్రుల కోసం, పుత్రికల కోసం మరి వాళ్ళందరూ త్యాగం చేసిండ్రు. కాబట్టి కనీసం మనం జ్ఞానం తెలుసుకోవడానికన్నా టైం ఇవ్వాలండి. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ ఎదుగుదల కోసమే వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు. కాబట్టి కనీసం నీకన్నా ఇప్పుడన్నా తెలివచ్చి నా కోసము, నాకు నేను తెలివి కోసమని మరి వీళ్ళు ఇంత త్యాగం చేసిండ్రు. కాబట్టి నేను జ్ఞానం తెలుసుకోవడానికి ధ్యానం చేసి, గ్రంథాలు చదివి, నేను ఒక జ్ఞానిగా మారి నా రోగాలని, నా మనశ్శాంతిని నాకు నేనుగా తగ్గించుకొని మరి ఎందరికో స్త్రీమూర్తులకి, పిల్లలకి ఉపయోగపడేలాగా జీవిస్తా అని మీరు ఈరోజు శపథం చేసుకోవాలి. అది స్వాతంత్ర దినోత్సవం అంటే. ఏదో మనం స్వాతంత్ర దినోత్సవం రాగానే ఆ జెండెగిరేసి ఏదో రాజకీయ నాయకుల్ని పిలిచి సెల్యూట్ కొట్టి ఒక పాట వాడి వస్తే ఆ మహానుభావులు, త్యాగం చేసిన మహానుభావులకి మనం ఏం అర్పించినట్టండి? ఆ రోజు ఆ పిల్లలకి జనగణమ యొక్క అంతరార్థం చెప్పాలి, వందే మాత్రం యొక్క గొప్ప విషయం చెప్పాలి. ఈ యొక్క స్వాతంత్రం మనకు రావడానికి ఎంత కష్టం వచ్చింది, ఎంత చనిపోయిండ్లు అని ఇవన్నీ వివరించి మన పిల్లలకి చెప్పాలి. మన పిల్లలకి, తల్లులకి అందరికీ తెలాలి. ఎందుకండి మీరు ఒక స్కూల్కి వెళ్ళి స్కూల్ టీచర్ని అడగండి, ఇంత జ్ఞానం వాళ్ళ దగ్గర ఉందేమో. అసలు స్వాతంత్రం అంటే ఏంటిది ఏం చెప్పరు వాళ్ళు. స్వాతంత్రం పోరాటం చేసిండ్లు, మన బ్రిటిష్ నుంచి మన భారతదేశాన్ని రక్షించిండ్లు, ఇంతే. నిన్నటి క్లాసు, ఇయ్యలటి క్లాసు చక్కగా నేను యూట్యూబ్లో పెడతాను. ఇది మళ్ళీ మీరు రేపు మళ్ళొక్కసారి వినండి. మరి ఎంత అద్భుతంగా మరి ఆ అరవిందో స్వామికి సెల్యూట్ కొట్టాలి. అటువంటి యోగికి సాక్షాత్తు శ్రీకృష్ణ మహానుభావుడు మరి యోగంలో అంటే ధ్యానంలో దర్శనమిచ్చి స్వాతంత్రం రాబోతుంది, భారతదేశము స్వేచ్ఛగా గాలిని పీల్చుకోవడానికి వచ్చే రోజు దగ్గరుంది అని చెప్పగానే తెల్లారే ఆయన బర్త్డే రోజు ఆగస్టు 14, ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. మరి అటువంటి మహానుభావులకి మనం ఎంత సెల్యూట్ చేసినా తక్కువే. అందుకనే మనము ఎంత జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆతృత ఉంటుందో అంత ఎత్తుకు మనం ఎదుగుతామండి. మనం ఎప్పుడు జ్ఞానంలో కొట్టుకపోతే ఏమైతే మన శరీరము రోగాల పాలు కాదండి. మనం ఏం చేస్తున్నామంటే జ్ఞానంలో కాకుండా సమస్యలలో కొట్టుకపోతున్నాం. మన మనస్సు అంతా ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్ళాలి, ఆత్మ ఎదుగుదల వైపు. ఏ జ్ఞానం దొరుకుతుందా అని మనం ఎదురు చూస్తూ దాన్ని వెతికి దీన్ని వెతికి అంత జ్ఞానానికి కోసం వెళ్ళాలి. మనము మనసులో ఎటువంటి చింతలు లేకుండా జ్ఞానం వైపు వెళ్ళామనుకోండి, మనస్సులో ఏ చింతలు లేనప్పుడు మన ఎనర్జీ డౌన్ కాదు, రోగాల పాల్గాము, మనస్సుకు అశాంతి ఉండదు. అందుకనే మన మనసుని ఎప్పుడు ఏం నేర్చుకోవాలి, ఆత్మ అంటే ఏంటిది, ఆధ్యాత్మికం అంటే ఏంటిది, ధ్యానం అంటే ఏంటిది, వీటన్నింటిని లోతులోకి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తున్న కొద్దీ మన శరీరము, మనస్సు శుద్ధి కాబడుతూ ఉంటాయి. ఏ టాబ్లెట్ ఏది వేసినా అంత మట్టికే ఉంటుంది, కానీ సంపూర్ణం కాదు. మళ్ళీ మన నాలెడ్జ్ పెరుగుతుంది, మన ఫేస్లో గ్లో వస్తుంది. ఇలా చక్కగా మనం మన యొక్క ఎదుగుదలకి కారణం మనమే. కాబట్టి ఎవరు ఏమి చేయరు. చెప్తున్నాను కదా, నేను ఒక మార్గాన్ని మాత్రమే ఇస్తున్నాను. ఆ మార్గాన్ని పట్టుకొని మీరు వెళ్తే, ఇప్పుడు నాకు నా గురుదేవులు ఒక మార్గం ఇచ్చిండ్రు. ఆ మార్గాన్ని పట్టుకొని నేను ఎంతో ఎత్తుకు ఎదిగితేనే కదా మీ అందరికీ చెప్పగలుగుతున్నాను.
అంటే మీరందరూ కూడా నాలాగా మన గురువులలాగా మనం అయితేనే అప్పుడు మనం ఇంకో కొంచెం మందిని తయారు చేసి అప్పుడు మన జన్మకి సార్థకం తెచ్చుకుంటామండి. మనం ప్రాపంచికంలో ఎన్ని ఫంక్షన్లకి వెళ్ళినా, ఎన్ని షాపింగ్కి వెళ్ళినా, ఎన్ని పట్టు చీరలు కొన్నా, ఎన్ని నగలు వేసుకున్నా, ఎంత చుట్టాలలోకి వెళ్ళినా, ఎన్ని బంధాలలో ఇరుక్కున్నది ఆ క్షణం వరకే అన్ని మర్చిపోకండి. మరి ఆ క్షణం వరకే కాకుండా శాశ్వతంగా ఉండే ధనం ఇది, శాశ్వతంగా ఉండే నిధి కాబట్టి దీనిని సొంతం చేసుకుందాం. అందుకనే ఇది సొంతం చేసుకోవాలంటే చక్కగా మీరందరూ శ్రద్ధ పెట్టండి. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనం చెప్పుకోవడానికి అవకాశం లేకుండే కాబట్టి మనం నిన్న స్వాతంత్ర దినోత్సవం గురించి మరొక్కసారి వరలక్ష్మి వ్రతం గురించి నిన్న తెలుసుకున్నాము. మరి వరలక్ష్మి వ్రతము అంటే ఒక విగ్రహం పెట్టి, పీట పెట్టి, కలశం పెట్టి చేయడం కాదండి. వరలక్ష్మి వ్రతము అంటే టైం ఉంది కాబట్టి మళ్ళొకసారి వివరిస్తున్నాను. వరలక్ష్మి వ్రతము అంటే అసలు అమ్మవారిని ఎప్పుడు చారుమతి పూజించలేదు, ఆరాధించలేదు, అసలు వరలక్ష్మి పేరుని కూడా తను తీసుకోలేదు. మరి పూజించిన వాళ్ళకే దర్శనాలు దొరుకుతలేవు, పూజించని ఆమెకి చక్కగా కలలో కనిపించి నువ్వు నా వ్రతం చెయ్యు చారుమతి అని చెప్పి వెళ్ళిపోయింది. మరి ఆమెకి ఎందుకు చెప్పింది అన్నది నిన్నటి వీడియోలో చక్కగా వివరించాను. మరి అదొక్కసారి వినండి. మరి అటువంటి చారుమతి లాగా మనం జీవిస్తేనే, ఎందుకంటే చారుమతి యొక్క గుణాన్ని చూసి, ఆమె బాధ్యతని చూసి, ఆమె ధర్మాన్ని చూసి వరలక్ష్మి మాత కరిగిపోయి ఆమెకి కలలో కనిపించింది. మరి అలాంటి స్త్రీమూర్తి అలా ఉంటేనే దేవతలు మనకు ప్రత్యక్షమవుతారు. అలా చారుమతిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంటే మనము వ్రతం చెయ్యాలి కానీ దాని అంతరార్థం తెలుసుకోవాలి. చారుమతికి ఇలా కనిపించింది, ఇలా ఫస్ట్ ఫస్ట్ ప్రదక్షిణకి ఇన్ని వచ్చినాయి, రెండో ప్రదక్షిణకి ఇవి వచ్చినాయి అని మనం చదువుతాము. మరి మనకేమొచ్చినాయి అన్నది తెలుసుకోండి. తర్వాత చారుమతికి అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయమన్నది, ఆమె ఎట్లా చేసింది, ఎవరింట్లో వాళ్ళు చేసుకోమని చెప్పిందా, అసలు చారుమతి ఏం చేసింది, సామూహిక వరలక్ష్మి చేసింది. సామూహిక వరలక్ష్మి అంటే ఒక కాలనీ మొత్తం అందరూ కలిసికట్టుగా ఉండడం కోసం, ఒక్క మాటగా జీవించడం కోసం చారుమతి అందరినీ ఆహ్వానించి కుల మత భేదాలేమి తేడాలు లేకుండా చక్కగా అందరు కలిసి ఒక్క దగ్గర సామూహికంగా వరలక్ష్మి వ్రతానికి చక్కటి ఫలితం ఉంటుంది. తర్వాత మనకి చారుమతి గుణానికి, చారుమతి బాధ్యతకి, చారుమతి ధర్మానికి ఆ వరలక్ష్మి మాత కలలో కనిపించి చక్కగా బాధ్యతలు నిర్వహిస్తున్నావు, నువ్వు ఈ వ్రతం చెయ్యు, నీకు కావాల్సినవి నువ్వు పొందుతావు అని చెప్పి అక్కడ ఉన్న అంతరార్థాన్ని నిన్నటి క్లాసులో చక్కగా వివరించాను. ఒక్కసారి అది వినండి. మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ వేల కృతజ్ఞతలండి. మరి మీరందరూ కూడా మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనకి తర్వాత వీడియోలన్నీ మీకు వస్తూ ఉంటాయి. మనకి ప్రతి వీడియోలో తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంతో ఉందండి. దాదాపు 200కి పైగా వీడియోలు ఉన్నాయి మన దాంట్లో. అలా వీడియోలన్నీ మీరు చూడండి, రోజు ఒకటి వింటూ జ్ఞానాన్ని పెంచుకోండి. మరి ధ్యానం చేద్దాము. ధ్యానాన్ని 10 మందికి మన ఇంటి ద్వారా, మన నోటి ద్వారా, మన చేతల ద్వారా 10 మందికి ధ్యానము జ్ఞానము అందితే మన దగ్ధమైతే అండి. ఇటువంటి మంచి కార్యాన్ని లేటు చేయొద్దు. ఎన్ని పెట్టుకుంటే అంత లాభం అండి మనకి. అందుకనే మంచి చేయడానికి శుభము అనేది ఉండదు, అసలు సమయం అనేది ఉండదు. మంచి చేయడానికి ఈ క్షణమే చేయాలి కానీ అది ఆలోచించుకోండి. మరి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.